హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఇదైతే ఫిష్లోని గుడ్లతో అయితే ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే చక్కగా పప్పు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందైతే ఈ గుడ్లన్నింటినీ ఆవిరి మీద అయితే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది కనుక ఇలా చేసి పెడితే ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ ఫిష్లోని గుడ్లను ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ అనండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదైతే కొంచెంసేపు ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి. చేపలు కొనేటప్పుడు ఇలా కనుక ఫిష్లోని గుడ్లు వస్తే చాలామంది ఇష్టంగా తినకుండా పడేస్తారు. అలా పడేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకైతే దీన్ని వేపుకోవాలి. ఇది ఫ్రైలా కాకుండా కర్రీలో కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు చేసేటప్పుడు కర్రీలో కనుక వేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వీటిలన్నింటినీ దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఈ ఫ్రై అండి. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. దీనికి కాంబినేషన్గా పప్పు, సాంబారు, రసం కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఈ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. ఈ ఫ్రైకి కాంబినేషన్గా పప్పు, రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.